Karthik from Kaleshwaram BTech second year at MVS Engineering College, Nagari. బొక్కరా ఈ ఇంట్రోలో ఎవరికి కావాలి బ్రో? కష్టపడి చదివి ఎగ్జామ్స్ అని రాసి ఐటీకో ఎన్ఐటీకో వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ అంతా రిపీట్ కొడితే మాత్రమే నువ్వు డబ్బు సంపాదించగలవు బ్రో. నీకు ఒక 40 LPA 50 LPA జాబ్ వచ్చింది, బూమ్, మ్యాట్రిక్స్లో ఒక గ్లిచ్ వచ్చింది, టైం ఫ్లిప్ అయింది. 2010 నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటి అని చూస్తే ఐఐటీలో డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా మార్కెట్లో జాబులు లేవు. మీ లక్ బాగుండి ఐఐటీకో ఎన్ఐటీకో వెళ్ళి ఆ ఐఐటీ నుంచి ఎన్ఐటీలో నుంచి మీరు ఒక జాబ్ పట్టుకొని మీదికి వెళ్ళి కూర్చుంటే ఐఎమ్ ఫ్రమ్ ఐఐటీ అని అంటే స్కిల్ మీద వచ్చా బ్రో అని అంటాడు. వాట్ డస్ ఇట్ మీన్? రే నీకు అర్థమవుతుందా? పరిస్థితి అంతా మారిపోతుంది. ఒక స్టూడెంట్ అయితే రియాలిటీ తెలుసుకో, లేదంటే చాలా చాలా గట్టిగా తలగబోతుంది. అసలు ఈ ఏ చూసారా, టెక్ చూసారా, ఎంఎల్ చూసారా? ఇప్పుడు ఉండే టెక్కి మనం మూవ్ అయ్యే ర్యాపిడ్ స్పీడ్కి ఎవరి జాబులు, ఎంతమంది జాబులు ఎలా ఎగురుతాయో ఐడియా కూడా ఉండట్లేదు. సడన్లీ మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న స్కిల్, మూవ్ అయిన వరల్డ్ అంతా అప్ టు ర్యాపిడ్ చేంజ్. వాట్ టు డూ? హై ఇన్కమ్ స్కిల్. ఒక్క హై ఇన్కమ్ స్కిల్ పట్టుకోండి, బికమ్ రియల్లీ గుడ్ ఎట్ దట్ హై ఇన్కమ్ స్కిల్. దట్ కుడ్ బి వీడియో ఎడిటింగ్, కోడింగ్, కంటెంట్ మార్కెటర్, సేల్స్, గ్రాఫిక్ డిజైనర్, ఎట్సెట్రా. ఏది పట్టుకున్నా కానీ దాన్ని పూర్తిగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత లర్న్ టు ఇంటిగ్రేట్ విత్ ఏఐ, బికమ్ రియల్లీ విత్ దట్ స్కిల్. నా సజెషన్ ఏంటి అని అంటే అన్నీ గెలకండి, అందులో నీకు నచ్చింది వచ్చేది ఎంచుకో. ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది కదా, వాట్ డస్ ఏ బిజినెస్ మీన్? వాడికి నచ్చినట్టుగా నువ్వు తయారవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టు, నీ చుట్టూ చూడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాపీ. సంథింగ్ ఈజ్ నాట్ ఏ కాపీ, దెన్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ ది మార్కెట్. కానీ డబ్బులు ఎవరికే ఊరికే రావమ్మా. బట్ నీ మైండ్లో ఒక ఐడియా ఉంటే సంపాదించడం చాలా ఈజీ మావా.